Hey guys, welcome back to my channel Lake Vlogs. So today, as it's Sunday and it's a special day where my husband is cooking a perfect biryani for the day. So I'll let you know and I will show you how it goes. ఇప్పుడు మనము చికెన్ బిర్యానీ చేస్తాం అన్నమాట. Okay. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కేజీ బిర్యానీ కట్ చేసుకున్న ముక్కలు. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేద్దాం. దీనికి కావాల్సింది 1 చెంచా కారం పొడి, 1/2 చెంచా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ, దీనికి సరిపడా కొంచెం ఉప్పు. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ చేద్దాం. ప్రస్తుతానికి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మసాలా ముక్కలు బాగా పట్టాలి, అప్పుడే బిర్యానీ టేస్టీగా ఉంటుంది. ఇలా మసాలా బాగా పట్టిన తర్వాత దీనికి 6 లీటర్ పెరుగు వేయాలి. చికెన్ మ్యారినేట్ చేసి ముందు గ్లౌజ్ వేసుకోమని మర్చిపోకండి, లేకపోతే మండుతుంది చేతులు. ఇప్పుడు దీనికి కొంచెం తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. కొంచెం తరుక్కున్న వేసేసి 1 గంట సేపు దీన్ని ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే సైడ్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, Perfect. ఇప్పుడు మనం బిర్యానీ కావాల్సిన రైస్ కడిగి సోప్ చేసి పెట్టుకున్నాం. కొంచెం ఏం రైస్ అని చెప్తే బాగుంటుంది. చిట్టి ముత్తాల రైస్ అండి. నార్మల్గా అయితే దీన్ని జీరా రైస్ అంటారు, జీరా సాంబార్ రైస్. మన పక్క అయితే చిట్టి ముత్తాల రైస్. ఎక్కువసార్లు కడుక్కండి, ఒక్కసారి కడిగి పెడితే సరిపోయింది. నానబెట్టి 1 అరగంట సేపు సైడ్లో పెట్టేసి. ఏంటి అన్ని సైడ్లో పెడుతున్నా అనుకుంటారా? ఉండండి, స్టార్ట్ చేస్తా. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ పోసుకుందాం. 100 గ్రాముల ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 4 ఏలకులు, 2 చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనికి 150 గ్రామ్స్ ఆనియన్, అంటే మీడియంగా ఉన్న 2 ఆనియన్స్. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పుదీనా మళ్ళీ కొత్తిమీర కట్ చేసుకున్నది వేసేసేయండి. ఇప్పుడు వేస్తే ఫ్లేవర్స్ బాగా దిగుతాయి బిర్యానీలోకి. వేసిన తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే బాగా ఫ్రై అయిపోయి. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యేదానికి 2 చిల్లీస్ యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోయింది. జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోండి.
ఆ తర్వాత 2 స్పూన్స్ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే బిర్యానీలో ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు దీనిలోకి టమాటా యాడ్ చేసుకుందాం. 1 కప్పు టమాటా మీడియం సైజ్ ఒక యాడ్ చేసుకుంటే సరిపోయింది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం టమాటా బాయిల్ అవడానికి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేద్దాం టమాటా బాయిల్ అయ్యేదాకా. సో ఈరోజు సండే. సో సండే వస్తే మా ఆయనే ప్రిపేర్ చేసేది. ఆల్మోస్ట్ ఎవ్రీ సండేస్ ఆయన ప్రిపేర్ చేసేది. నాన్ వెజ్ నేను చాలా రేర్గా ప్రిపేర్ చేస్తాను. అదంటే నాకు ప్రిపేర్ చేసి బోర్ అవుతుంది వీక్ డేస్లో. సో సండే వస్తే నాకు రెస్టే. సో మా ఆయనే అన్నీ చేసేది. సో నేను హెల్పింగ్ హ్యాండ్గా ఉంటాను ఫర్ షూర్. చాప్స్ వేసేది, ఆనియన్స్, టమాటోస్, సో ఏం కావాలో చాప్స్ వేసేది నేనే. అది పెట్టి ఇవన్నీ చేసేది మా ఆయనే. హీ లవ్స్ కుకింగ్. Basically, he likes non-veg so much and he loves preparing biryanis. So నేను ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా బిర్యానీస్ అయితే లైక్ క్రేజీగా తిన్నాను. డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బిర్యానీస్, లైక్ 1-2 కాదు, మెనీ స్టైల్, లైక్ ముస్లిం బిర్యానీ, ఆంబూర్ బిర్యానీ, నాటి స్టైల్, హైదరాబాదీ బిర్యానీ. సో నాకే హైదరాబాద్ బిర్యానీ నాకేం అంతగా నచ్చలేదు. సో నా ఫేవరెట్ వచ్చి నాటి స్టైల్ నా ఫేవరెట్. యాక్చువల్లీ కంపారిటివ్లీ అన్ని బిర్యానీకి నా నాటి స్టైల్ బిర్యానీ నా ఫేవరెట్. సో ఇప్పుడు లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అని. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో యాజ్ వెల్. So it's a special day and he's giving voiceover for my videos. That's really great. And let's see how it goes. I hope you guys will like this video. Inga on process lo undi. So once the biryani is all done, I'll let you know the taste as well. Let's see. ఇప్పుడు టమాటో అంతా మొత్తం బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేస్తాం. ఇప్పుడు దీంట్లోకి వాటర్ ఏం యాడ్ చేయకుండా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే అలాగే వదిలేస్తాం. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి గ్రేవీలా రెడీ అయింది. ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేయండి. ఒకసారి చికెన్ ఫ్రై అయిందో లేదా చూసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత చికెన్ ముక్కల్ని బయటకు తీసేయాలి. ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం. స్మెల్ అయితే గట్టిగా వస్తుంది. పీస్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత గ్రేవీ కాకుండా ఉత్త పీసెస్ మాత్రం తీసి ఒక బౌల్లో వేసుకుందాం. అంటే బిర్యానీ చేసేటప్పుడు ఆ రైస్ ముద్ద కాకుండా ఉండాలని. చికెన్ మొత్తం బాయిల్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ తీసి పెట్టుకుందాం సైడ్లోకి. గ్రేవీ కాకుండా
ఓన్లీ పీసెస్ మాత్రమే తీసుకున్నా. ఇలా మొత్తం పీసెస్ తీసేసాక దీంట్లోకి సరిపడా వాటర్ వేసుకుందాం. ఒక్క గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ వాటరు. సో నేను 1.5 గ్లాస్ రైస్ వేసుకుంటున్నా కాబట్టి నేను 2.5 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటున్నా. నేను 2 గ్లాసెస్ మీద 1/4 గ్లాస్ వేస్తున్నా. ఒక 5 minutes బాగా బాయిల్ అయ్యడానికి వదిలేస్తాం. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటర్ ఒకసారి టేస్ట్ చేసుకోండి. మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ టైం సాల్ట్ కారం అంతా చెక్ చేసుకొని అంతా ఓకే అయితే మనం అప్పుడే నానబెట్టుకున్న రైస్ని వేసేసేయడం. ఇప్పుడు నీట్గా రైస్ని మిక్స్ చేసుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. రైస్ కంప్లీట్గా ఒక 70% ఉడికేదాకా ఉడికించుకొని ఆ తర్వాత మనం అప్పుడే తీసి పెట్టుకున్న చికెన్ని మిక్స్ చేసుకుందాం. అప్పటిదాకా సపరేట్గానే ఉడికించుకుందాం, లేకపోతే ముక్కలు విడిగిపోతాయి. ఒకసారి చెక్ చేసుకుందాం రైస్ ఎక్కడి దాకా అయిందని. సో రైస్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మంట తగ్గించేసి చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం మెల్లిగా. నెమ్మదిగా కలుపుకొని దమ్ముకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చిన్న బర్నర్లో కానీ లేకపోతే ప్యాన్ మీద పెట్టుకొని 5 minutes దమ్ముకు పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోయింది. ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద బిర్యానీ బాల్ పెట్టేసి అయిపోయింది. ఓ 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 minutes దమ్లో పెట్టేస్తే బిర్యానీ రెడీ. Let's open the biryani. Wow. It's ready. Yummy. So flavorful. Okay. ఇంకా 5 minutes అలా వదిలేసి రెడీ టు సర్వ్. ఓకే, బిర్యానీ సర్వ్ చేసా. ఇప్పుడు వ్యూ కనుక్కుందాం. Let's taste it. Yummy. చాలా బాగుంది.